హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఉండ్రాళ్ళ పాయసం. వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళ పాయసం. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కరెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు అలాగే 2 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం కరిగే వరకు వాటర్ని మరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యపిండి కరెక్ట్గా సరిపోతుంది. మంటను సిమ్లో పెట్టుకొని ఈ పిండినంతటిని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మరి ఎక్కువగా చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని చపాతీ పిండి మాదిరి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి బాగా సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలు సైజ్ అనేది మీ ఇష్టం అండి. మరీ చిన్నవిగా కానీ మరీ పెద్దవిగా కానీ మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండినంతటిని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు తీసుకొని అందులోకి 2 స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి. వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని లిక్విడ్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరిని అలాగే జీడిపప్పుల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే బియ్యపిండి వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోండి. అందులోకి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తినేటట్టయితే కొద్దిగా తక్కువగా తీసుకోండి. ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయే వరకు వాటర్ని మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ఉండలు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదా, అది వేసుకోవాలి. బియ్యపిండి వాటర్ వేసుకున్న తర్వాత మరొక 3 లేదా 4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇది కొద్దిగా చిక్కగా అవుతుంది, అప్పటి వరకు మరిగించుకోండి. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ని ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఒక 4 ఇలాచీలను దంచుకుని వేసుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చి కొబ్బరిని తురుముకుని వేసుకోండి. ఒక 2 లేదా 3 స్పూన్లు వేసుకోండి. పచ్చి కొబ్బరి వేసుకోవడం వలన ఈ ఉండ్రాళ్ళ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని పాలు వేసుకోండి. పాలు విరిగిపోకుండా ఉంటాయి. పాలు వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ
ఈ విధంగా 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కగా అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. ఈ కొలతలతో చేసినట్లయితే చాలా కరెక్ట్గా వస్తుంది. చూశారు కదా, ఈ ఉండ్రాళ్ళ పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.